ఎంత నువ్వెళ్ళే కారే మారిందా నీ వల్లే తీరే మారి మారిందేమో నేనంతా సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం. నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకోవాలి, కానీ నువ్వు కూతురు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టమయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం. అరే పల్లి డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ కూతురిలో మురిసే కూర్చుంటూ చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఒక్కటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దే తినదే పరిగెత్తే పైడి వేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి ఒక్కోది పన్నెండైనా గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ కూతురిలో మరిసే కూర్చికు. చంద్రయ్య చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండద్దయ్యా, నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అదే కొంచెం చిన్నగా మాట్లాడండి. లోపల నా కూతురు నిద్రపోతుంది, ఎందుకంటే బాధపడుతుంది. ఎలాగంటే 2 రోజులు డబ్బులు కట్టేస్తుంది. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవాళ్ళు. ఏమైంది నాన్న? ఏం లేదు, నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను, మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. నువ్వే నా కలలన్నీ పెంచలే కన్నుల్లో నా తల్లి నీ తండ్రి నేను ఎవరు లాగిస్తున్నారు. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది, అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. జాగ్రత్తమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ ప్రశ్నని ఎవరో బదులుగా ఏ గాలు తరుముతుంటే నదిగా ఆగాలు తెలియదంటే చెల్లెదుగా బతుకంటే అనుకుంటే నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాను కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. యు ఆర్ సెలెక్టెడ్, నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కళ్ళారా చూడాలి. నాన్న లేకు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, మనం హ్యాపీగా బతికేయచ్చు నాన్న. నాన్న లేకు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 వస్తుంది
జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. హ్యాపీగా బ్రతికేయచ్చు. చీకటిలోన తోడై నిలిచేదాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణే ఇంకా ఎడమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా దిశలో వెలుగై నడిపావు నాన్న సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలిపెను నీ కృషి పంచభూతాలే తోడి సదా పంచప్రాణాలై నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. ఇద్దరి శ్రమ సమానమైనా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దండె మూడ నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టణం దగ్గరికి పట్టుకోవడం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా పిల్లల ఫీజులు ఖర్చులు నా ఎప్పటికప్పుడు ఉత్తమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న సరదా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది. నాన్న ఎందుకు పనికిరాడని నేను తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం.